విధానం తింటే ఎందుకు పెట్టరు? రైట్ కిరణ్ గారు మీ ఇష్టమేనా? మీరు రాజకీయంగా మీరు ఇచ్చేసుకోవటమా? రైట్ కిరణ్ గారు చెప్పండి ఫైనల్ గా. సార్ నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు ఈ డిబేట్ మొత్తానికి కంక్లూజన్ కృష్ణాంజలి గారు ఇచ్చేశారు. అటవీ భూమి మధ్యలో ప్రైవేటు వ్యక్తులకి పట్టా భూమి ఉండే అవకాశమే లేదు అనేది ఒక అంశం అయితే, రెండోది 1952లో ఈ సర్వే నెంబర్స్ వచ్చాయి. 1952లో 295 సర్వే నెంబర్, 296 సర్వే నెంబర్. ఆ రోజున 23.69 ఎకరాలు ఉన్న భూమి వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టు 1965లో 75 ఎకరాలు ఎలా అయిపోయింది అంటే ఎంతవరకు అటవీ ఎక్స్టెంట్ ని దాంట్లోకి యాడ్ చేసేశారు. 1968లోనే ఇచ్చారు సార్ గెజెట్ చేసేశారు అనేది ఇది గెజెట్ సార్. మీకు గెజెట్ మీకు కావాలంటే పంపిస్తాం, మీ నెంబర్ నా లేదు తీసుకొని అయినా. దాంట్లో 75.74 ఎకరాలు అటవీ శాఖ ఇచ్చినటువంటిది. రెండోది అడవి మధ్యలో ఉంది, చుట్టూ మొత్తం అడవి, ఒక్క భూమి ఉందంటే రైతుల భూములు చాలా ఉన్నాయి సార్ అక్కడ. రైతుల భూములు మధ్యలో లేదు. అది పాయింట్ నెంబర్ 1. అడవి మధ్యలో కాదు సార్, చుట్టూ అడవి ఉండొచ్చు, ఎక్కడ 3 అంతుల పక్కన అడవి ఉండొచ్చు. సో ఆ భూమి ఆల్రెడీ రైతుల భూములు చాలా ఉన్నాయి అక్కడ. రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి, ఒక పెద్దిరెడ్డి గారిదే కాదు, రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి. కొంతమంది దాంట్లో వ్యవసాయం కూడా చేసుకుంటా ఉన్నారు. సో ఒకటి మనం తప్పుదో పట్టించేయాలి, బురదేయాలంటే నేను అందుకనే అన్నా, మీరు ఎన్ని రకాల బురద నేను చెప్పేది వినండి ఒకసారి. అతను ఆపండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ ప్రభుత్వం జరిగింది. మీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసి 4 సంవత్సరాలు చదువుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న 2000 జరిగింది విచారణ జరిగి ఏం లేదని తేల్చారు. మళ్ళీ ఎన్నిసార్లు ఆరోపణలు చేస్తారంటున్నా, దీనికి సమాధానం చెప్పండి. నేను చెప్తా. వెంకటరెడ్డి గారు ఉన్న అడ్వాంటేజ్ వంశీ గారు చెప్పారు. నేను ఆ ట్రాప్ లో పడదలుచుకోవాలా. నేను జూమ్ లో ఉన్నా, అతను స్టూడియోలో ఉన్నాడు. నేను స్టూడియోలో ఉంటే నేను అతనికన్నా ఎక్కువ వాయిస్ రైజ్ చేసి మాట్లాడతా. మాకు నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, మా వాయిస్ క్లారిటీగా రాదు. వెంకటరెడ్డి గారిని మీరు ఆపాలి. చందు గారు మేము మాట్లాడుతుంటే మధ్యలో అతను చాట్ అంతా ఫోన్ పట్టుకుని చూపించే తయ్యే ఆధారాలా? అధికారులు చూపించండి, చెప్పండి కిరణ్ గారు చెప్పండి. వస్తారు కదా, వస్తారు కదా, వాళ్ళకి చెప్పండి. మాకు కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్ లో 23.69 ఎకరాలు ఉన్న భూమి ఆన్లైన్ లోకి ఎక్కేపాటికి 75 ఎకరాలు ఎలా అయింది అనేది చెప్పాలి. దాన్ని మేము అడిగేది. అంతేగాని అంత చాట్ అంత ఫోన్ పట్టుకుని ఇదే ఆధారం అని చెప్తే ఇక్కడ డిబేట్ లో ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నారు? ఎంక్వైరీకి వస్తారు కదా, ఆ చాట తీసుకెళ్లి పెద్దిరెడ్డి గారిని ఎంక్వైరీ అధికారులు చూపించమని చెప్పండి, మాకు కాదు. అయితే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఎవరు చెప్తా ఉన్నారు కక్ష సాధింపు చర్యలు అంటే వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ ఇష్యూ తీసుకున్నా కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది ప్రభుత్వం, కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది, మా మీద అక్రమంగా కేసులు పెడతా ఉందని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నది వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినాయకుడు, మేం కాదు. నేను చెప్పేది ఏంటంటే మరొకసారి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. ఈ సర్వే నెంబర్లలో అటవీ భూమి ఎంత ఎక్స్టెంట్ ఉంది మీరు డ్రోన్ లో చూస్తే, చందు గారు డ్రోన్ విజువల్స్ చూస్తే మీరు అటవీ భూమి మధ్యలోనే ఉంది, ఓ పక్కకు లేదు. 3/4 అంతా అటవీ భూమి, ఈ మిగతా 1/4 అంతా ప్రైవేట్ భూమి లేదు, మధ్యలోనే ఉంది. ఆ అటవీ భూమి ఈ ఇతని వ్యవసాయ క్షేత్రానికి 1.5 కిలోమీటర్ రోడ్ వేస్తున్నారు లోపలికి ప్రైవేట్ గా, పక్కన ఎవ్వరి భూమి లేదు. చంద్రబాబు నాయుడు గారు లంచం తీసుకున్నాడా? అందులో 5 కిలోమీటర్ చంద్రబాబు నాయుడు గారు లంచం తీసుకున్నాడా? మధ్యలో మాట్లాడొద్దు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లంచం తీసుకున్నాడా? చేసి మధ్యలో మాట్లాడొద్దు. ప్రూఫ్ అడుగుతున్నాను. పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా, ఆగండి. నా పాయింట్ ఫైనల్ పాయింట్. చందు గారు ఫైనల్ పాయింట్. 6.5 కిలోమీటర్ల రోడ్డు వేశారు ఆ వ్యవసాయ క్షేత్రానికి, ఆ ఫామ్ హౌస్ కి. అందులో 5 కిలోమీటర్ల రోడ్డుకి అటు ఇటు రైతుల భూములు ఉన్నాయి. లాస్ట్ 1.5 కిలోమీటర్లో ఒక్క రైతు భూమి కూడా లేదు. ఆ భూమి ఎవరిది? చాలా మంచి పాయింట్ చెప్పాడు సార్, లాజికల్ పాయింట్ చెప్పాడు ఆయన. మొత్తం అటవీ భూమి, వ్యవసాయానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నాను. కన్క్లూజన్ వచ్చి ఆయనే చెప్పాడు అక్కడ మీరే చెప్పారు కదా, మీరు
ఒక్క నిమిషం మాట్లాడండి, మధ్యలో మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఒక్క నిమిషం టైం ఇస్తాను, సమయం ఇస్తాను. ఒక్క నిమిషం. మీ పాయింట్ చెప్తున్నాను సార్, మీరే చెబుతున్నారు కదా, ఇప్పుడు దాకా అక్కడ వ్యవసాయ భూములు మొత్తం వెంకటరెడ్డి గారు అడవి. ఇస్తాను, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఆగాలి, వెంకటరెడ్డి గారు ఆగాలి. టైం లేదు, ఆగడానికి ఒక నిమిషం వినండి. ఇందాక మీరే వంశీ చెప్పారు. గారు- ఆగండి, 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 మీరు ఆగండి. చెప్పిన point లోనే answer ఉంది. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు చెప్పిన ఆగండి. point ఒక్క నిమిషం లోనే ఆగండి. answer ఉంది. రన్నింగ్ అక్కడ కామెంటరీ వద్దు. కిరణ్ గారు, రన్నింగ్ కిరణ్ గారు, కామెంటరీ సమయం వద్దు. లేదు. 5 కిలోమీటర్ల Conclude అటు చేయండి. ఇటు వ్యవసాయ భూములు ఉన్నాయి. నేను కంక్లూడ్ చేస్తా, అతను ఆపితే నేను కంక్లూడ్ చేస్తా. అతను ఆపితే నేను కంక్లూడ్ చేస్తా. Please. అడవిలో మొత్తం ఎట్టించారని ఆయన. రైట్, ఒక్క నిమిషం నేను ఇస్తాను సమయం. అతను ఆపితే నేను conclude మాట్లాడండి, చేస్తా. సమయం లేదు, త్వరగా చెప్పండి. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మేము చెప్పిన పాయింట్ ప్రజల్లోకి వెళ్లకుండా అతను స్టూడియోలో ఉండి గట్టి గట్టిగా అరిస్తే మీరు కంట్రోల్ చేయాలి అతన్ని. మా బాధ మీకు తెలుసు కదా. రైట్, చెప్పండి, చెప్పండి, చెప్పండి కిరణ్ గారు. పని చేయండి, 1 to 1 రైట్, మాట్లాడండి, రైట్, రైట్, వీడియో ఒక్క చేయండి. నిమిషం, ఒక్క నిమిషం. ఆగాలి, మీకు టైం వస్తుంది. వెంకటరెడ్డి గారు మీకు టైం వస్తుంది, మీరు మాట్లాడాలి అక్కడ. నేను మాట్లాడేటప్పుడు, వంశీ గారు మాట్లాడేటప్పుడు, కృష్ణాంజనేయులు గారు మాట్లాడేటప్పుడు, పాయింట్ మాట్లాడేటప్పుడు మధ్యలో కేకలు పెడితే అవ్వదు ఇక్కడ పని. పాయింట్ చెప్తా ఉన్నా నేనేం చెప్తా ఉన్నానంటే, అటవీ భూమి మధ్యలో, రిజర్వ్డ్ ఫారెస్ట్ మధ్యలో పట్టా భూమి ఉందని చెప్తా ఉన్నారు. ఎట్లా వచ్చింది? మేము అబద్ధం చెప్తా ఉంటే డ్రోన్ విజువల్స్ లో చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మేము ఎస్టాబ్లిష్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని ఆర్డర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా దిగ్గు తేల్చమని ఆర్డర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వస్తాయి. మీ చాట ఫోన్లు తీసుకెళ్లి అధికారులకు ఇవ్వండి. మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో, ఈ 1965లో నోటిఫై చేశారని చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా అధికారులకు ఇస్తే వాళ్ళు చెప్తారు. రైట్, రైట్, ఫైనల్ గా మీ మాట. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాట ఫోన్ అవసరం లేదు. మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విచారణ చేశారు, ఆల్రెడీ చేసి దీంట్లో ఏం లేదని తేల్చారు. మీ కూటమిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు, ఆయన ప్రభుత్వం కూడా తేల్చింది ఏం లేదు ఇక్కడ అని. మీ పేరెంట్ కంపెనీ ఏంది? కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉంది మీ పేరెంట్ కంపెనీలో, కాంగ్రెస్ పార్టీలో. అదే మేము చంద్రబాబు నాయుడు గారు కాదు పేరెంట్. రైట్, రైట్. మీకంటే పేరెంట్ చంద్రబాబు నాయుడు గారు. మీ ప్లీజ్ పార్టీ క్షమించాలి, క్షమించాలి, పార్టీకి పేరెంట్ చంద్రబాబు నాయుడు గారు. తండ్రి కదా. వెంకటరెడ్డి గారు, ప్లీజ్, మనకి సమయం లేదు, ప్లీజ్. అరే నువ్వే ఇందాక వాగొద్దన్నా, మళ్ళీ ఇటు కూడా వాక్కుండా ఉండాలి కదా. రైట్, మీకు నువ్వే సమయం చెప్తున్నావు ఇచ్చారు. వ్యవసాయ రైట్, భూమి రైట్, ఉందని. అరే తమ్ముడు వ్యవసాయ భూమి ఉందని నువ్వే చెప్పావు కదా. చుట్టుపక్కల 5 ఎవరో కిలోమీటర్ల రోడ్డు వేసేయండి. ఎవరో వ్యవసాయ తమ్ముడు భూమి ఉందని వెంకటరెడ్డి చెప్పారు. మాడు పగిలిపోద్ది వచ్చానంటే ప్లీజ్, ప్లీజ్ ఎవరో కిరణ్. తమ్ముడు సరే, అరే తమ్ముడు అంటే మాడు పగిలిద్దా? కంట్రోల్, కంట్రోల్. తమ్ముడు అంటే మాడు పగిలిద్దా? అందుకని మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టాడు కొడుతున్నారు. Please, please, అయినా please, సిగ్గా please, సార్ మీ జనసేన please, వాళ్ళకి. please. ఏం బతుకులు మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని వద్దండి, తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టాడు కొడుతున్నారు, మీ బతుకులు మారు. అరే తమ్ముడు, కిరణ్ గారు, అరే తమ్ముడు, రైట్, మిమ్మల్ని రైట్, తెలుగుదేశం రైట్. వాళ్ళు కుక్కలు కొట్టాడు కొట్టారు బాబు. రైట్, రైట్. సిగ్గా సర్వ. కృష్ణాంజనేయులు గారు, మీ బతుకు కుక్కలు కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ. కొట్టారు. కిరణ్ గారు, దాసరి